వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ కాంగ్రెస్ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టులను విఫల ప్రయత్నంగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డ కేటీఆర్. పాలన చేతకాక సమస్యలు పరిష్కరించడం చేతకాక కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల రైతులు ఆగ్రహం. ధాన్యం కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. విశాఖ స్టీల్ ప్లాంట్ దీక్ష శిబిరంలో కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. బీజేపీ కాంగ్రెస్ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రయత్నంగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నాయి. కమిషన్ కమిటీలు పేరిట కాలయాపన చేస్తూ 6 గ్యారంటీలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయి 3 నెలలు అవుతున్న మృతదేహాలను బయటకు తీయలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే, పెద్దవాగు కొట్టుకుపోతే కమిషన్లకు కకృతిపడి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు కేటీఆర్. 17 నెలలుగా పాలన చేతగాక ప్రజలకిచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చే దమ్ములేక తాము తీసుకునే కమిషన్ల మీద ఇవాళ రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడుతుంటే, ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే ఈ చిన్న చిన్న వర్కులు చేసుకునే కాంట్రాక్టర్లతో సహా అందరూ చివరికి సెక్రటేరియట్కి వచ్చి ఇది కమిషన్ల ప్రభుత్వం అని చెప్పి 20% కమిషను 30% కమిషన్ అంటూ వాళ్ళు ధర్నాలు చేయడం, చివరికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ మంత్రులే ఈ ప్రభుత్వంలో కమిషన్లు లేనిది, పైసలు లేనిది, పర్సెంటేజీలు లేనిది ఏది జరగదు అని నిష్కర్షగా ఇవాళ బహిరంగ వేదికల మీదే చెప్తా ఉంటే, ఏం చేయాలనో తెలియక దిక్కుదోచక తమ కమిషన్ల నుంచి ప్రజల దృష్టి మలచడానికే ఇవాళ కమిషన్లని, దానికేదో నోటీసులని ఈ ప్రభుత్వం డ్రామా చేస్తూ ఉన్నది. ప్రజాపాలన కాస్త ఈరోజు పర్సెంటేజ్ల పాలనగా మారిపోయింది. ఇది వాస్తవం. 20%, 30% అనేది మేం చేస్తున్న ఆరోపణ కాదు. ఇవాళ స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తున్న మాట, ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు సెక్రటేరియట్లోనే ధర్నా చేసే దుస్థితి వచ్చిన మాట వాస్తవం. ఇది కాంగ్రెస్ బీజేపీ కలిపి ఆడుతున్న, కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో, ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ, ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది. ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తున్నాయని చిల్లర ప్రయత్నాలే. ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని. అందుకే నేను చెప్పేది, ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. ఈ డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతే ఉందో ఎక్కువ రోజులు నడవదు. తప్పకుండా తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుంది. మిమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, స్కామ్ గ్రేస్ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తాను. రేవంత్ రెడ్డి ఒత్తిడి మేరకే ఘోష్ తన వైఖరి మార్చుకుని కేసీఆర్, హరీష్ రావులకు నోటీస్ ఇచ్చారు. వారికి నోటీసులు చేరకముందే మీడియాకు లీకులు ఇచ్చారు. ఈ నోటీసులు పూర్తిగా రాజకీయ దురుద్దేశం, కక్షతో కూడుకున్నవి. ఇలాంటి నోటీసులకు అధరం బెదరం అని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఈ రోజు మీకు రేవంత్ రెడ్డి గారు ఒక పైశాచిక ఆనందం పొందిండు. కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చినాం, కేసీఆర్ గారు కాళేశ్వరం మీద అటెండ్ అవుతారు అనే ఒక పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఈరోజు నేను ఒక్కటి సూటిగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని తెలంగాణ సమాజం మొత్తాన్ని కూడా ఒక తప్పుదో పట్టించేసి ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందని, దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేసినామని,
కమిషన్ వేసినామని చెప్పేసి అన్ని తప్పుదో పట్టింది. మళ్ళీ ఒక్కసారి మీకు చెప్తున్నాం, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక మేడిగడ్డతో పాటు మిగతా 2 బ్యారేజీలు, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 200 కిలోమీటర్ల సొరంగాలు, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్లు, 95 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ, 50 మీటర్ల ఎత్తు లిఫ్ట్లు, 240 టీఎంసీల నీటి నిల్వ ఉన్న ప్రాజెక్టే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్. అందులో మొదటి 3 బ్యారేజీలలో ఒక్క బ్యారేజీలో ఉన్న 85 పియర్లలో ఒక 3 పియర్లు, 2 నుంచి 3 పియర్లు పొంగిపోతే దాన్ని కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని ఒక ప్రచారం చేసి ఒక కమిషన్ ఇచ్చినాను. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్తో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటి కడుతున్నా, సుంకిశాల వాళ్ళు ఊలిపోతే, రిటర్నింగ్ వాళ్ళు కూలిపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాదు, కమిషన్ రాదు, కనీసం విచారణ కూడా ఆదించారు. ఎస్ఎల్బిసి పెద్ద దుర్ఘటన, 8 మంది చనిపోయారు. ఆ 8 మంది చనిపోతే ఎన్డీఎస్ఏ రాదు, విచారణ అయ్యేది. కేంద్ర ప్రభుత్వం రాదు, రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు వారు విచారణ చేయరు, సీఎం కూడా పోయే పరిస్థితి లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తుపతలలో వట్టెం రిజర్వాయరు పంపులు మొత్తం మునిగిపోతాయి, ఒక్క మంత్రి పోయి చూసిన పరిస్థితి లేదు. అక్కడికి ఎన్డీఎస్ఏ రాదు, అక్కడికి విచార కమిషన్ వేయరు. ఖమ్మం పెదవాగు గేట్లు మొత్తం కొట్టుకపోయినాయి, ఇంతవరకు దాని మీద ఎన్డీఎస్ఏ రాదు అని విచారణ గాదించారు. కేంద్ర ప్రభుత్వం సంబంధించి సివిల్ స్కామ్, అమృత్ స్కామ్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, దీని మీద ఏది కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించదు, కేంద్ర ప్రభుత్వం స్పందించదు. కేవలం వీళ్ళ టార్గెట్ అంతా కూడా తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ గారిని ఈరోజు ఇబ్బంది పెట్టేలో భాగంగానే ఈరోజు కమిషన్ నోటీసులు పంపిండు. మార్చి 13, 2024లో జస్టిస్ ఘోష్ కమిషన్ వేశారు. మీరు సంతోషం, ఏమని చెప్పారు ఆ రోజు? మీరు 100 రోజుల లోపల మీరు ఈ కమిషన్ యొక్క తీర్పు విడజగలాలి, రిపోర్ట్ ఇవ్వాలి 100 రోజులు అని చెప్పేసి మార్చి 13, 2024 ఇచ్చిండ్రు. దాని తర్వాత 100 రోజులు పోయినాయి. జూన్ 29 నాడు మళ్ళీ ఒక్కసారి ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. ఆగస్టు 25 నాడు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. నవంబర్ 12 నాడు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. డిసెంబర్ 21 నాడు 4వసారి ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. మళ్ళా 2025 ఫిబ్రవరిలో ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. ఏప్రిల్ 29లో ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. అంటే సుమారు సంవత్సరం మీద 3 నెలలు ఎక్స్టెన్షన్ ఇస్తూ పోయిండ్రు. చివరిగా ఈ నెల మే 31 తారీఖు లోపల కమిషన్ రిపోర్ట్ ఇస్తాము అని చెప్పేసి ఈ చిట్ చాట్లో జస్టిస్ ఘోష్ గారే చెప్పడం జరిగింది. ఇక రాజకీయ నాయకులు పిలిచే అవసరం లేదు, ఆల్మోస్ట్ ఆల్ ఇంకా స్మితా సబర్వాల్తో పాటు అందరూ పిలవడం జరిగింది. ఇక రిపోర్ట్ ఇస్తామని చెప్పేసి ఇచ్చే సమయం లోపలే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టెట్లితో నువ్వు అని చెప్పి మళ్ళా 2 నెలలు నిన్న ఎక్స్టెన్షన్ చేసిండు. నిన్న 19 తారీఖు నాడు మళ్ళా ఎక్స్టెన్షన్ చేసిండ్రు 1 మంత్ కోసం వచ్చి. ఇక వీళ్ళ పేర్లు కూడా నోటీసులు ఇచ్చేసి ఒక రాజకీయ కక్ష సాధించలో భాగంగా ఈరోజు కమిషన్ ఇవ్వడం జరిగింది. ఇక మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని విలువ కమిషన్ రిపోర్ట్ ఇస్తాన మూమెంట్లో మళ్ళీ వీళ్ళ 3 పేరు రిపోర్ట్ ఇచ్చినంటే నీ రాజకీయ కక్ష కాదా? ఇందులో నోటీసులు చేరకముందే సమాచారం చేరవేసేసిండ్రు. ఇక వీళ్ళందరికీ నోటీసులు పోతున్నాయని చెప్పి ఇది రాజకీయ కక్ష కాదా? సంవత్సరం మీద 6 నెలలు అయింది, చెక్కు చెదిరిందా? ఎందుకు నీళ్ళు ఆపలేదు? మీరు కిందికి నిలవలసిండ్రు. నేను రేవంత్ రెడ్డి ఒకటే సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. కొత్తగా ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టినప్పుడు బాత్రూంలో చిన్న లీక్ అవుతుంది, బాత్రూమ్ రిపేర్ చేసుకుంటావా? ఇల్లు మొత్తం కొలుగొడతావా? బాత్రూమ్ రిపేర్ చేసుకోవా? కొత్త కట్టిన ఇంట్లో చిన్న రిపేర్ అయితే బాత్రూమ్ రిపేర్ చేసుకుని మళ్ళీ చదువుకుంటావుగా? జనరల్ గా లీక్ అయ్యాలంటే కదా, అయితే దానికి ఇల్లు మొత్తం కొలుగొడతావా? ఇది నీ మూర్ఖత్వ ఆలోచనతోటి ఈరోజు తెచ్చుకున్న తెలంగాణలో అయోమయం గురి చేస్తున్నారు. తెలంగాణ ఎడారి ఉన్నదనే కదా కేసీఆర్ ఆలోచన చేసుకొని ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాక మొట్టమొదటిగా కరీంనగర్ జిల్లాలో భూమికి బరువైన పంట వంటి వాస్తవం కాదా? ఈ రోజు నీ ఫెయిల్యూర్ వలన 3 రిపేర్లు చేయక సంవత్సరం నుంచి నీళ్లు మొత్తం ఆంధ్ర ప్రాంతం ఓడ వలన వాళ్ళ తెలంగాణ ఎండబెట్టిన ప్రభుత్వం మీ మీద వేయాలి కమిషన్. మేము ఒకటే చెప్తున్నాం, మీ 20%, 30% కమిషన్ డైవర్ట్ చేసేందుకే మా యొక్క కమిషన్ యొక్క మా సీఎం కు మా కేసీఆర్ గారికి మీ యొక్క కమిషన్ నోటీసు క్లోజ్ అయ్యే కమిషన్ కు మళ్ళా ఈరోజు మళ్ళీ 3 నోటీసులు అంటే కావాల్సుకుని క్రియేటివ్ చేసుకొని ఈరోజు ఒక పైశాచిక ఆనందం పొందటానికి ఈరోజు ఎక్స్టెన్షన్ చేసి కమిషన్ మళ్ళీ 1 మంత్ ఎక్స్టెండ్ చేసి ఈ 3 పీర్లు 19వ తారీఖు నాడు జియో ఎక్స్టెండ్ చేస్తే 20వ తారీఖు నాడు వీళ్ళు 3 నోటీస్ ఇచ్చారు. అంతర్యామి ఉంది సెక్రటరియట్ లో కానీ అక్కడ కమిషనర్ దందా నడుస్తుంది, దానివే కాన్సన్ట్రేట్ అయింది. కానీ ఈ కేసీఆర్ విషయం బంద్ చేయమని చెప్పేసి డెఫినెట్ గా రేపు తెలంగాణ సమాజం కూడా అందరూ స్పందిస్తారు. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే కేసీఆర్ వెంట నడిచిండ్రో ఈరోజు మన తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ గారికి అండగా ఉంటాయని చెప్పేసి మేము హెచ్చరించడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తున్నాడు. సీఎం పదవి వచ్చింది కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడానికి కాదని గ్రహించాలి.
రేవంత్ సీఎం అయ్యాక ఎన్నో ప్రమాదాలు జరిగాయి. వాటన్నిటిపై కమిషన్లు వేశారా? బీఆర్ఎస్ కలిసి కట్టుగా ఉండటం జీర్ణించుకోలేకనే నోటీసులు డ్రామాకు తెరలేపారు. ఇన్ని కుట్రలు చేసిన బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందన్నారు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. ఈరోజు ముఖ్యమంత్రి గారికి రాజకీయ గద్దెనెక్కే అవకాశం లభిస్తే మరి దాన్ని కేవలం కక్ష సాధింపు కోసం ఉపయోగించుకుంటున్న సంగతి స్పష్టమవుతుంది. కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ విధంగా అబాస్పాలు చేయాలి, కక్ష కట్టి వాళ్ళని జైలుకి పంపాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేసుకుంటూ అన్నింటిలో విఫలమైపోతుంటే కొత్త నాటకానికి తెరదీసింది. ఎందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారు? దశాబ్దాల పాటు కాళేశ్వరం నుంచి వృధాగా పోయి సముద్రంలో కలుస్తున్న నీళ్ళని మళ్లించి తెలంగాణని సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా? 4 కోట్ల మంది ప్రజల్లో 70 లక్షల మంది ప్రజలకు 70 లక్షల మంది రైతులకు మరి ఈరోజు నీరందించి వాళ్ళకందరికీ కూడా పంటలు పండించేందుకు సహకారం అందించిన కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా? మరి ఏ దానికి నోటీసు ఇస్తున్నారు? కేవలం కక్ష కట్టి నోటీసు ఇస్తున్న సంగతి ప్రజలకు అర్థమైతేనే ఉంది. పెద్దలు ఇప్పుడు ప్రస్తావించినట్టు సుంకిశాల కుంగిపోతే దానికి నోటీసులు లేవు, మరియు ఎస్ఎల్బీసీ టనల్ కుంగిపోయి 8 మంది చచ్చిపోతే ఒక శవం దొరికింది, మిగతా శవాలు దొరకలేదు ఈ రోజు వరకు, దానికి నోటీసులు లేవు. పెద్దవాగు కొట్టకపోతే దానికి నోటీసులు లేవు. ఇలా అనేక రకాలుగా ప్రమాదాలు జరిగితే దేనికి కూడా నోటీసులు లేవు. కానీ 89 పిల్లర్లలో కేవలం 3 పిల్లర్లు కుంగిపోతే దాన్ని ఒక సంవత్సర కాలంగా రాజకీయం చేసుకుంటూ పబ్బం గడుపుతున్న సంగతి ఈ దివాళికోరు ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటాను. మరి అవి కూలిపోలే, కేవలం కుంగిపోయినాయి నీళ్లు నింపితే కూలిపోతాయి అని చెప్పేసి అందులో చేరే నీరునంది కూడా క్రిందికి వృధాగా వదిలిపెట్టి దాదాపు తెలంగాణను మొత్తం కూడా గత సంవత్సర కాలంగా ఎండబెడుతున్న ఘనత కాంగ్రెస్ పార్టీది అని చెప్పేసి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. కాబట్టి ప్రజలే దీనికి సరైన బుద్ధి చెప్తారు. ఇటువంటి దివాళికోర ఆలోచనల్ని, ఇటువంటి కేసీఆర్ గారి మీద పగబట్టే ఆలోచనల్ని మానుకో అని చెప్పేసి కూడా నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. టీఆర్ఎస్లో అంతర్గత కలహాలు ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ విడిపోతుంది, అందరూ కూడా కొట్టుకుంటుందని చెప్పేసి ఒక కొత్త నాటకానికి తెరదీసే ప్రయత్నం చేసిండ్రు. అందరు కలిసికట్టుగా సంయుక్తంగా పత్రికా ప్రకటన పెట్టి మేమందరం కూడా ఐకమత్యంగా ఉన్నాము, మా బలం ఇదని చెప్పే నగరికే దానికి పులి స్టాప్ పెట్టి ఇలా నోటీసులు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టిండ్రు. అంటే ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీని అస్థిరితం చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తే అది మీ యొక్క దివాళి కోరికలకు నిదర్శనం అని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ, కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణని సస్యశ్యామలంగా ఏ విధంగా చేయాలన్న ఆలోచనతోటి ఇలా తెలంగాణ రాష్ట్రంలో పంజాబ్ తర్వాత అత్యధిక ధాన్య దిగుబడి మన రాష్ట్రంలోనే చెప్పేసి ఆ కృషి అంతా కూడా కేసీఆర్ గారిది అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ ఇటువంటి ఆలోచనలు మానుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. పాలన చేతకాక, సమస్యలు పరిష్కరించడం చేతకాక కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. కేసీఆర్ తెలంగాణ ప్రతిష్ట పెంచితే రేవంత్ పరువు తీస్తున్నాడు. రేవంత్ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు. ప్రజాక్షేత్రంలోనే రేవంత్ ఆగడాలను ఎదుర్కొంటాం. తెలంగాణ ప్రజలే రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ప్రభుత్వాన్ని నడిపే చేతగాని ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండడం నిజంగా చాలా దురదృష్టకరం. ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇటువంటి చౌకబారు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా దురదృష్టకరం. కాళేశ్వరం ద్వారా వచ్చిన నీళ్లకు ఆఖరి లబ్ధిదారులం మేమే. మా డోర్నకల్, మహబూబాద్, అటు కోదాడ, సూర్యాపేట వరకు ఎప్పుడో 2003లో ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వచ్చి మళ్ళీ మధ్యలో అసలు రాకుండా ఉన్న నీళ్లను కేసీఆర్ గారి పుణ్యమాని మేము చూడగలిగినాం, పంటలు పండించుకోగలిగినాం. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు 2014 కంటే ముందు వ్యవసాయం సాగుకు యోగ్యంగా ఉన్న భూములు ఎన్ని లక్షల ఎకరాలు, ఇవాళ ఎన్ని లక్షల ఎకరాలు పెరిగింది, ఆ రోజున్న దిగుబడి ఎంత, ఈ రోజు వచ్చిన దిగుబడి ఎంత, ఎందుకు పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలతో పోటీపడి వాళ్ళను అధిగమించే స్థాయికి పోయింది అని అంటే నీలాంటి పగటి కళలు కానీ డ్రామాలు చేస్తే కాలేదు. కష్టపడి ఒక అద్భుతాన్ని రివర్స్లో, ఎందుకంటే కాళేశ్వరం ఎక్కడుంది, ఎక్కడ నిర్మాణం అయింది, ఎక్కడి నుంచి ఎట్లా నీళ్లు ఎత్తిపోసిరు, దానివల్ల ఎంత లబ్ధి జరిగిందో మేము స్వయంగా చూసిన వాళ్ళం. కాబట్టి మరి ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. నువ్వేదో కేసీఆర్ గారి మీద నోటీసులు ఇచ్చి ఆయనను కూడా పిలిస్తే నీ ఈగో సంతృప్తి చెందుతుందేమో కానీ తప్పకుండా తెలంగాణ ప్రజానికం, తెలంగాణ రైతాంగం మాత్రం నీ మీద తిరగబడుతుందనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు ఈ ఫార్ములా రేస్ లో కేటీఆర్ గారు హైదరాబాద్ బ్రాండ్ ని విశ్వవ్యాప్తం చేస్తే
మీరు కేసీఆర్ గారిని ఏసీబీ పిలిచింది, అందరు పిలిచిండ్రు. ఎక్కడైనా అది తప్పు, అది సరైనది కాదు, దానికి పెట్టకుండా ఉండాల్సింది అని ఎవరైనా చెప్పారా? ఇవాళ మీరు చేస్తున్న అందాల పోటీలు ఏందండి? ఎందుకు ఈ తెలంగాణ పరువు తీస్తున్నారో నిజంగా చాలా బాధాకరం. ఇంత అందాల పోటీలు నిర్వహిస్తే మీరు చేసేదేంటి? కేసీఆర్ కట్టించిన సెక్రటరియట్ మీకు కావాలి, కేసీఆర్ కట్టించిన యాదాద్రి మీకు కావాల్సి వచ్చింది, కేసీఆర్ కట్టించిన మీరు చూపించుకుంది అదే కదా, ఇంకేం లేవు కదా మీకు. ఇంకా సిగ్గనిపించట్లేదా? అమ్మ లెక్కలు అడుగుతున్నారు. మా భర్తల కష్టార్జితం మేము తినకుండా మా పిల్లలకు పెట్టకుండా దాచుకున్న డబ్బులకు మీరు అందాల పోటీలు నిర్వహిస్తున్నారు, మా ఉసురు తప్పకుండా మీకు తాకుతుందని చెప్తా ఉన్నారు. మీకు బుద్ధి రాలేదా? వాళ్ళ కాళ్ళు కడిగిచ్చి నెత్తిన చల్లుకుంటున్నారు మీరు దేవతల్లాగా. సిగ్గనిపించట్లేదా మీకు? ఎందుకు ఈ తెలంగాణ పరువును ఇంతగానో దిగజారుస్తున్నారు? మళ్ళీ సిగ్గు లేకుండా మహిళా మంత్రులు మాట్లాడుతున్నారు. ఎవరో ఈవెంట్ వాళ్ళు కడిగినరు, వాళ్ళు తెలంగాణలో పుట్టినోళ్ళు కాదా? వాళ్ళు మహిళలు కాదా? మీలాగా నెత్తిన బుట్టలు పెట్టుకొని డ్రామాలు చేసిన వాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళకి మీరు చెప్తే మాత్రమే చేసిరు. వాళ్ళకేం ప్రేమలు ఉంటాయి? అక్కడ నల్లమల్లలో పోయి 29 మందికి 1,88,00,000 రూపాయలు మాత్రమే ఇచ్చి దానికి 12 మంది మంత్రులు, 3 హెలికాప్టర్లు. సిగ్గనిపించట్లేదా అండి మీకు? పరిపాలన అంటే నీ సొంత ఊరికి ఒక చిన్న గుడి కట్టడానికి పోతే 12 మంది మంత్రుల పరిపాలన గాలికి వదిలేసి మరి ప్రజల సొమ్ముతోని మీరు జల్సాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. మీరు గిరిజనులకు ఇచ్చిన సొమ్ము 1,88,00,000, 29 కుటుంబాలకు 6 లక్షల చొప్పున. కానీ మీరు ఖర్చు పెట్టింది 5 కోట్లు, 3 హెలికాప్టర్లు, 12 మంది మంత్రులు, ఇంతమంది ప్రజానీకం. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చిండ్రు. మీ తాటాకు చప్పుళ్లకు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ భయపడరు. తప్పకుండా తెలంగాణ ప్రజలు మీకు గుణపాఠం చెప్తారు, బుద్ధి చెప్తారు. దీన్ని బ్రహ్మాండంగా ఎదుర్కొంటున్నాం. నువ్వు అన్నీ చేసినాయన్ని తప్పుడని ఇప్పటికే తేలిపోయింది. ఇది అంతకంటే ఎక్కువ తప్పు అని కాళేశ్వరం ద్వారా నీళ్లు పొంది పంటలు పండించుకొని గొప్పగా బతికిన రైతులు రేవంత్ రెడ్డి సర్కార్కు సరైన రీతిలో బుద్ధి చెప్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భారత ప్రభుత్వం జరిపిన ఆపరేషన్ సింధూర్ పై కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఆపరేషన్ సింధూర్ జరిగితే ఇప్పటి వరకు మట్టుబెట్టిన ఉగ్రవాదుల ఫోటోలు, వీడియోలు విడుదల చేయలేని పరిస్థితిలో ప్రస్తుత బీజేపీ సర్కార్ ఉందని విమర్శించారు. 100 మందిని చంపామంటూ ప్రగల్భాలు పలకడమే తప్ప అలాంటి వాతావరణం కనిపించలేదని మండిపడ్డారు. పాకిస్తాను అండ్ భారతదేశము, ఈ 2 దేశాలకు మనస్పర్ధలు వచ్చినా, యుద్ధ వాతావరణం వచ్చినా, మరి ఇట్లాంటి విషయాలు వస్తే థర్డ్ నేషన్స్ ఎవరు కూడా ఇంటర్ఫియర్ కావద్దు అనేసి అప్పటి రోజుల్లో మనం చేసుకున్న అండర్స్టాండింగ్. మిగతా ప్రపంచ దేశాలు కూడా ఈ మాటను ఒప్పుకున్నాయి, ఎవరు ఇంటర్ఫియర్ కాలేదు. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఇండియా పాకిస్తాన్ వార్ నడుస్తున్నప్పుడు, బంగ్లాదేశ్ మరి ఏర్పడే సమయంలో మరి అప్పుడున్న అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్ గారు ఇంటర్ఫియర్ అయ్యి, మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది, లేకపోతే నేను జోక్యం చేసుకుంటా, నేను పెత్తనం చెలాయిస్తా, మిమ్మల్ని ఇద్దరిని ఒప్పిస్తానంటే ఏ దేశం కూడా మా దేశంకు ఇంటర్ఫియర్, మా 2 దేశాల మధ్య ఇంటర్ఫియర్ అయ్యడానికి వీల్లేదు. భారతదేశము ఎవరికి కూడా బానిసత్వంలో లేదు. మేము బానిసలం కాదు, మాకు మేమే నిశ్చయించుకుంటాం, నిర్ణయించుకుంటాం. ఎవరు జోక్యం కలిగించిన అవసరం లేదని అమెరికాలో పోయి అమెరికన్ ప్రెసిడెంట్ ఇంట్లో, వైట్ హౌస్లో అక్కడ మాట్లాడింది. అంత ధైర్యం గల ప్రైమ్ మినిస్టర్ ఆ రోజు ఉంటే, ఈరోజు అసలు నిజంగా వారు జరుగుతున్నదా? నిజంగా అసలు ఆపరేషన్ సింధూర్ అనేది నడుస్తున్నదా? నిజంగా టెర్రరిస్టులను చంపినరా? అసలు మన ప్రజలను చంపినరు? మొన్న జరిగిన ఈ హత్యాకాండలో మొత్తం ఎవరైతే టెర్రరిస్టులు మన వాళ్ళని చంపినరో 26-27 మందిని, మరి ఆ చంపిన వాళ్ళను మనం చంపినామా? వాళ్ళ బొమ్మలేవి, వాళ్ళ ఫోటోలేవి, ప్రూఫ్ ఏది అంటే కూడా ఈనాడు ప్రభుత్వం చూపించలేకపోతుంది. ఏమనంటే 100 మందిని చంపేసినామని ప్రగల్భాలు పలుకుంటూ ఏదో యుద్ధ వాతావరణం క్రియేట్ చేసినాము, యుద్ధం గెలిచేసినాము అన్నట్టు చేస్తున్నారు. కానీ అట్లాంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనబడతలేవు.
కానీ అందుకే ఇందిరాగాంధీ గారు జ్ఞాపకం వచ్చింది. అకాల వర్షాలు కురుస్తున్నాయని తెలిసిన ధాన్యం కొనుగోలు చేయలేదని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తీసుకెళ్లలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంలోని కొనుగోలు కేంద్రం వద్ద 5 రోజుల క్రితం తూకం వేసిన వడ్లను ఇక్కడే వదిలేశారని, వర్షం కురుస్తుందని, ఎక్కడో పెళ్లి వేడుకలో ఉన్నా కూడా హుటాహుటిన వచ్చి ధాన్యం బస్తాలపై కవర్ కప్పుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతు చిలుక స్వామి సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జాకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని తన బాధను చెప్పుకుంటున్న రైతు. ప్రభుత్వంలో బరాబర్ ట్రాక్టర్లు పెట్టి చేసి చేస్తుండే, ఇప్పుడు ఈసారి లారీలు పెట్టి 150 సంచి ఆపుతుండే. ట్రాక్టర్లు ఉన్నప్పుడు 50 సంచి మీద ట్రాక్టర్ పోతుండే. 150 సంచికి ఎవరు నాశనం అవ్వాలి, ఎవరు బాధ్యత వహిస్తాడు చెప్పండి. మేము ఒక ఫంక్షన్ ఉన్న, పెళ్లి ఉన్న రైతు అనేవాడు ఒక లగ్గం కాడికి పోయినోడు ఉరికొచ్చి తార్పాలు కప్పుకుంటున్నా. నా ఆవేదన ఓనికి అవసరం, ఎవరికి పట్టించుకుంటాడు? కలెక్టర్ అనేవాడు ట్రాక్టర్లు పెట్టనియాక లారీలు పెట్టి ఇస్తుంది తెలుసా? ఇదేం ప్రభుత్వము, ఇదేం అధికారము, ఏం చేసుడు? ఇంతకుముందుకున్న ప్రభుత్వంలో ఇట్లా కాలేదు ఎన్నడి. కానీ ఒక రైతు ఆవేదన డైరెక్ట్ వడ్లకాడ ఉండి వడ్లకాడ చేస్తే రైతుకు అనేది అధికారికి అనేది తెలుస్తుంది. ఆఫీసర్లలో కుర్చీల మీద కూర్చుండి మాకు ఆర్డర్స్ రాలేవు, ఇవి రాలేవు అని చెప్తే ఎవరికి పట్టించలేదు. ఇక్కడ తడిసేటోడు రైతు, మోసినోడు రైతు, చేసినోడు రైతు, ఎటు పెట్టినా రైతుకి లాసు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. విశాఖపట్నంలో ఆమె కార్మికులతో కలిసి దీక్షకు దిగారు. అకారణంగా ప్లాంట్లోని 2000 మంది ఉద్యోగులను తొలగించారు. మరో 3000 మందిని తొలగించే కుట్ర జరుగుతుంది. అదానికి మేలు చేసేందుకే స్టీల్ ప్లాంట్ చంపేస్తున్నారు. కార్మికుల కోసం ప్రాణ త్యాగం చేసేందుకైనా నేను సిద్ధమని ఆమె ఫైర్ అయ్యారు. ఏముద్ధరించినట్టు బీజేపీ పార్టీ ఇంకా ఇవ్వాల్సింది 3000 కోట్ల రూపాయలు. ఆ 3000 కోట్ల రూపాయలు కూడా ఎప్పుడు ఇస్తారట? ఇక్కడ 5000 మంది ఉద్యోగాలు పీకేస్తే అప్పుడు ఆ 3000 కోట్ల రూపాయలు విడుదల చేస్తారట. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం, ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. ఇప్పటికి 2000 మంది ఉద్యోగాలను తీసేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 కాదు, 200 కాదు, 2000 మంది ఉద్యోగాలు అంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. 10,000 మంది జీవితాలను ఎఫెక్ట్ చేసే డిసిషన్ ఎట్లా పడితే అట్లా, ఒక పద్ధతి లేదు, ఒక ప్రొసీజర్ లేదు, ఎందుకు తీస్తున్నారో చెప్పలేదు. 2000 మంది, దాదాపు 2000 మంది ఉద్యోగాలు పీకేశారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఎవరి ఉద్యోగాలు పీకేశారు? ఇక్కడ పని చేస్తున్న వాళ్ళ ఉద్యోగాలు పీకేశారు. ఇందాక ఒక అన్న చెప్తూ మాట్లాడారు, మేము భూములు ఇచ్చాము, ఇక్కడ మా పూర్వీకులు భూములు ఇచ్చారు, ఇక్కడ మా బ్రతుకులను ఇచ్చాము ఈ ఫ్యాక్టరీకి, మా రక్తాన్ని ఇచ్చాము ఈ ఫ్యాక్టరీకి. కానీ ఈ రోజు మాకేం చేస్తుంది ప్రభుత్వం అంటే, ఇదే భూమి మీద కన్నేసి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసి ఈ భూమిని అదాని లాంటి వాళ్ళ కట్టబెట్టాలని చూస్తుంది. ఇది అన్యాయం కాకపోతే దీన్ని ఏమనాలి? ఈ నాయకులు ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? ఏమనాలి వీళ్ళని? మానవత్వం ఉంది అనుకోవాలనా? 2000 మంది ఉద్యోగాలను తీసేశారు. ఇక రాబోయే 2-3 నెలల్లో ఇంకో 3000 మంది ఉద్యోగాలు తీసేస్తారట. ఈ 5000 మంది ఉద్యోగాలు తీయకపోతే అసలు ఆ 3000 కోట్ల రూపాయలు ఇవ్వరట. ఎవరు డిసైడ్ చేశారండి? ఎవరు హక్కు ఇచ్చారు మీకు? అసలు చంద్రబాబు గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. మీరు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక సంస్థలో 2000 మంది ఉద్యోగాలను తీసేస్తే కనీసం స్పందించాల్సిన అవసరం లేదా? కూటమి సర్కార్ని అడుగుతున్నాం, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం, బీజేపీ పార్టీని అడుగుతున్నాం. ఇక్కడ వాళ్ళు ఓట్ చేస్తే మీకు అధికారం వచ్చింది. ఇక్కడ పక్కనే ఎమ్మెల్యే ఏమో జనసేన, ఇంకొక ఎమ్మెల్యే ఏమో టీడీపీ. మరి అలాంటప్పుడు ఒక్కరైనా వచ్చి ఆదుకున్నారా? 2000 ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. ఇదే కూటమి సర్కార్, ఇదే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతుతో ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది.
అసలు చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోతే బీజేపీకి అధికారం వచ్చేదే కాదు. కానీ ఈ రోజు బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది అంటే దానికి కారణం మీరు వేసిన ఓట్లు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అక్కడ ప్రధానమంత్రి గారు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. మరి అలాంటప్పుడు ఈ ప్రజలకు కనీస కృతజ్ఞత లేకుండా ఒక్కటంటే ఒక్క మేలైనా చేసిన బీజేపీ ప్రభుత్వం మరి చేయని మేరకు చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని అడుగుతున్నాం. మనకి ఏం వరగబెట్టారు వాళ్ళు, మనకి ఏమిచ్చారు వాళ్ళు? మనకు ప్రత్యేక హోదా ఇచ్చారా? మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారా? లేక విశాఖ స్టీల్ కు సంబంధించిన కార్మికులకు భరోసా ఇచ్చారా? ఏం చేశారని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఉపాధి కోసం గత సంవత్సరం ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం లింగాపూర్, దుస్తురాబాద్ మండలం మన్యాల గ్రామానికి చెందిన 6 వ్యక్తులు మలేషియాకు వెళ్లారు. అయితే అకారణంగా అరెస్టు అయి జైలు పాలయ్యారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేత ఖానాపూర్ ఇన్ఛార్జ్ బూఖ్యా జాన్సన్ నాయక్ కి మాట్లాడి వారి విడుదలకు ప్రయత్నించాలని కోరారు. ఈ విషయం బాధిత కుటుంబాలను కలిసిన బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూఖ్యా జాన్సన్ నాయక్ వారి పరిస్థితిని తెలుసుకున్నారు. వారి దీనస్థితిని జాన్సన్ నాయక్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కేటీఆర్ సూచనతో మార్చి నెలలో మలేషియా వెళ్లిన జాన్సన్ నాయక్ జైల్లో ఉన్న లింగాపూర్ గ్రామానికి చెందిన రాచకొండ నరేష్, తలహరి భాస్కర్, గురజాల శంకర్, గురజాల రాజేశ్వర్, గుండా శ్రీనివాస్, మన్యాల గ్రామానికి చెందిన యమునూరి రవీందర్లను ఓదార్చారు. విడుదల చేయిస్తానని భరోసా కల్పించారు. అక్కడి చట్టాల పట్ల అవగాహన లేకపోవడంతో అక్రమ ఆయుధ కేసుల్లో అరెస్టు అయ్యారని తెలుసుకున్న జాన్సన్ నాయక్ వారి విడుదల కోసం సొంత ఖర్చులతో స్థానిక న్యాయవాదులను నియమించి న్యాయపరమైన ప్రక్రియను వేగవంతం చేశారు. ఇటీవల మే 12న మలేషియాకు మళ్లీ వెళ్లి అక్కడ కోర్టు విధించిన జరిమానా మొత్తాన్ని తన సొంత ఖర్చులతో చెల్లించి విమాన టికెట్లతో సహా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసి వారిని తీసుకువచ్చిన జాన్సన్ నాయక్ ఈ రోజున హైదరాబాద్ కు చేరుకున్న బాధితులు జాన్సన్ నాయక్ తో కలిసి నందినగర్ లో కేటీఆర్ ను కలిశారు. కేటీఆర్ ను చూడగానే భావోద్వేగానికి గురైన బాధితులు. నా పేరు గురేల శంకర్, లింగాపూర్ కడెం మండల్. మేము 2 సంవత్సరాల క్రితం మలేషియా పోయి అక్కడ అనుకోని సంఘటనల వల్ల పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 6 నెలలు జైలు ఉన్నాం. మేము అక్కడ ఇరుక్కపోయినాక మా ఫ్యామిలీకి చెప్పినాం గిరిగిరి పరిస్థితి ఇట్లా అయిపోయిందని చెప్పి మా పక్కోళ్ళు వీళ్ళకి చెప్తే మా భార్య పిల్లలు చాలామంది దగ్గరికి తిరిగినారు, చాలామందిని చేసారు ఇప్పుడున్న ప్రజెంట్ లీడర్ల దగ్గరికి. కానీ ఏ ఒక్క లీడర్ స్పందించలేడు, మాట్లాడలేడు, ఏది మాత్రం వెళ్ళిపోయలేడు. నా భార్య పిల్లలు ఏడిసి చేసి జాన్సన్ అన్న దగ్గరికి పోయి అక్కడ వాళ్ళ పరిస్థితి ఇట్లుంది, ఇట్లా సంగతి, వాళ్ళని ఎట్లా చేసి ఇంటికి తీసుకురా, మా పిల్లలకు అప్పయిపో అని చెప్పేసి చెప్తే మా పిల్లల కన్నీళ్ళు, నా భార్య కన్నీళ్ళు చూసి అతను మా దగ్గరకు వచ్చి జాన్సన్ అన్న 2 నెలల కింద 3 రోజులు నీడదాగారం వదిలేసి అడ్వకేట్ను పెట్టి అక్కడ ఒక మనిషిని నిర్మించి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా దగ్గరికి మలేషియాలో ఉన్న వ్యక్తులకు కూడా మేమున్న జైలుకు అలవట్లేదు. అక్కడ ఉన్న జైలు అంత కఠినమైన జైలు. అలాంటి జైళ్లకు జాన్సన్ అన్న లోపలికి వచ్చి మా దగ్గర అర్ధగంట కూర్చుండి మా బాధలు మొత్తం మేము చెప్పినాయని ఇని చేసి మీరు టెన్షన్ పడకూరి, నేనున్నా మీకోసం, ఎంత డబ్బు ఖర్చు అయినా కానీ మిమ్మల్ని తీసుకుపోయి మీ పిల్లలకు మీ భార్యకు అప్పయిపోయే బాధ్యత నాది, మీరు టెన్షన్ పడకూరి, కొద్దిగా తినుకుంటా మీరు మంచిగా ఉండూరి, మరీ దారుణం అయినరు, ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని తీసుకుపోతా అని మాట ఇచ్చిండు. 4 రోజులు వెనకన్నా ముందో తీసుకుపోతా, టెన్షన్ పడకూరు అని చెప్పిండు. మాకు ఆ రోజు భరోసా కలిగింది. అప్పటిదాకా నమ్మకలేదు, మేము ఇండియాకి వస్తాము, మా భార్య పిల్లల్ని కలుసుకుంటామని. ఆ వరకు మాకు లాస్ట్ అనుకున్నాం, ఇక మలేషియాలో చచ్చిపోతామన్న ఆశ ఉండే. ఆఖరికి అయితే ఇక మనకి ఎప్పుడైతే వచ్చి జాన్సన్ అన్న కలిసిండో ఆ రోజు మాకు కొద్దిగా విశ్వాసం, నమ్మకం అనేది కలిగింది. ఎట్టి పరిస్థితులు వచ్చి మేము పిల్లలు కలుసుకుంటాము, అన్న మమ్మల్ని తీసుకుపోతాడనే నమ్మకంతో అని బుక్కడ తినుకుంటూ అట్లా ఇట్లా ఉన్నాం. అటు చేసి మళ్ళీ 2 నెలల తర్వాత మొన్న వచ్చి ఇంత తగినంత రాత్రి పగలు అనకుండా కష్టపడి తిరిగి అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ అడవిగడితో మాట్లాడి మమ్మల్ని బయటకు తీసి 4 రోజులు కూర్చొని తినబెట్టి మమ్మల్ని అన్ని రకాల పేపర్లు తయారు చేసి ఎంఏసీ నుంచి పాస్పోర్ట్లు, అవుట్ పాస్పోర్ట్, ఇమిగ్రేషన్ పనులు, టోటల్ పనులు కంప్లీట్ చేయించి ఎలాంటి మాకు టెన్షన్ లేకుండా అతను ఎంబటి ఉండి చెమటాలు అడుపుకొని నాతిరి పగలు నిడద లేకుండా 3 రోజులు సరైన అన్నం తినలేడు, నిడదపోలేడు మా కోసం. ప్రతి ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళ ముగ్గురిని చుట్టూ తీయాలని మస్తు ప్రయత్నించాడు. ఇక్కడ ఈ దగ్గర మలేషియా ఒక 20 లక్షల దాకా ఖర్చు అయింది టోటల్ ఇప్పటి వరకు. ఇంకా 5 లక్షలు ఖర్చు అయితే వాళ్ళు ఇండియాకి వస్తారు ఇంకా ముగ్గురు. ఇప్పుడు 20 లక్షలు ఖర్చు అయింది, ఓన్లీ ముగ్గురం వచ్చినాం.
ఇంకా 5 లక్షలు అవుతుందా 10 లక్షలు అవుతుందా కన్ఫర్మ్ లేదు. అయినా కానీ ఇంకా ప్రయత్నాలు నడుస్తూనే ఉన్నాయి. అడవి గట్టు తిరుగుతుంది, అక్కడ ఉన్న మనిషి తిరుగుతుండు. వాళ్ళ కోసం చాలా ప్రయత్నాలు అవుతున్నాయి. వాళ్ళని 6గురిని తీసుకురావాలని అన్నకు చాలా కోరిక ఉండే. కేటీఆర్ సారు సూర్యసేనల వరకు ఇద్దరు కలిసి మాకు జీవితాంతకాలం యాజమారం. వీళ్ళిద్దరి కోసం మేము సాధ్యమైన మటుకు మేము బతుకున్నంతకాలం మా పిల్లలు మేము రుణపడి ఉంటాం. వాళ్ళ కోసం పని చేస్తాం, వాళ్ళ కోసం ఇది చేస్తాం. ఏ విషయంలో అయినా వెనకాడేది లేదు. కేటీఆర్ అన్న జాన్సన్ అన్న ఎవడన్నా ఏమన్నా అన్నా కానీ మేము ఊకుండేది లేదు. దేనికైనా సిద్ధం అవుతాం. మాకు ఇప్పటి వరకు జీవితాంతకాలం మేము మా మీద ఆశ లేకుండే మేము ఇంటికి వస్తామని. ఈరోజు జాన్సన్ అన్న సార్ దయ వల్ల, అన్న దయ వల్ల, కేటీఆర్ సార్ దయ వల్ల నా భార్య పిల్లలు కలుసుకున్న సంతోషం. నాకు జీవితాంతకాలం అన్నకు నేను రుణపడి ఉంటా. కేసీఆర్ సార్కు, కేటీఆర్ సార్కు అందరికీ జీవితాంతకాలం నేను సేవ చేసుకుంటా. చాలా రూపాయలు ఖర్చు పెట్టిండు. ఆయన సొంత డబ్బులు ఎక్కడ చూడ వెనకాలేడు. చెప్పిండు, నీ పిల్లలకు నీ భార్యకు నేను మాట ఇచ్చినా ఎన్ని లక్షలు ఖర్చు అయితే ఆయన ముఖ్యం కాదు, మిమ్మల్ని ఇండియాకి తీసుకుపోయి మీ ఫ్యామిలీకి అప్పయ్యే బాధ్యత నాదని ఏ రోజైతే మాట ఇచ్చిండో ఇప్పటి వరకు కూడా డబ్బు విషయంలో వెనకాలి. ఆడికి వచ్చిన రోజు కూడా అన్నాడు, పోలీసు వాళ్ళకు, ఆఫీసర్లకు, అక్కడ ఉన్న ఏజెంట్కు, అడవిగట్టుకు ఎంత డబ్బు అయినా సరే ఖర్చు కానీ బాధలేదు. వీళ్ళని ఇండియాకి తీసుకుపోవాలా, వీళ్ళ ఫ్యామిలీకి అప్పయిపోవాలా. వీళ్ళ భార్య పిల్లలు ఏడుపులు దుఃఖం చూడలేక, మా గోస మా దుఃఖం చూడలేక అన్న చూడ ఏడ్చిండు మాతో. ఆ రోజు అక్కడ జైల్లో కూడా అన్న కూడా పోలీసు వాళ్ళు షాక్ అయ్యారు, జైలర్లు కూడా షాక్ అయ్యారు. అన్న ఏడుపు చూడలేక అన్న కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి. ఇంత పెద్దోడు మా కోసం అతని కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వస్తే మేము తట్టుకోలేకపోయినాం. మా పిల్లల కోసం మా కోసం చూసి ఇన్ని దగ్గర 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు తీసుకొచ్చిండు. ఇప్పుడున్న ప్రజెంట్లు ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాడుకున్నాడు. మేము ఇది చేసినాం, మేము అది చేసినామని దొంగ పేపర్లు, దొంగ సంతకాలు పెట్టి మీడియాలకు ఇచ్చుకున్నాడు, పేపర్లకు ఇచ్చుకున్నాడు తప్ప ఏ ఒక్క ఉపయోగం లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా అంత దొంగలు, దొంగతనాల వల్ల అంత దొంగ రాజకీయాలు, దొంగతనం ఇది చేసాడు తప్ప ఎదుటోడికి వెళ్ళిపోయేసే రకం కాదు. వీళ్ళను ఒకళ్ళని చేసేటోళ్ళను చేయకుండా వీళ్ళను అనగదొక్కడానికి వాళ్ళు ప్రయత్నాలు చేసి మాకు హెల్ప్ చేసేటోళ్ళను ఇది చేసుడు. మధ్యలో అన్న కొద్దిగా స్లో అవ్వడానికి కారణం కూడా వీళ్ళు దొంగతనాల పేపర్లకు ఇచ్చుకొని అన్నను స్లో చేశారు. లేకపోతే ఇంకా 2 నెలల ముందే మామూలు అన్న. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. బీజేపీ కాంగ్రెస్ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టులను విఫల ప్రయత్నంగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డ కేటీఆర్. పాలన చేతకాక సమస్యలు పరిష్కరించడం చేతకాక కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల రైతులు ఆగ్రహం. ధాన్యం కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. విశాఖ స్టీల్ ప్లాంట్ దీక్ష శిబిరంలో కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.